సో ఫస్ట్ సి అంటే కన్సల్టెన్సీ ఫార్మ్స్ అనమాట. సో ఈ కన్సల్టెన్సీ ఫార్మ్స్ అన్నప్పుడు టాప్ మోస్ట్ ఎంఎన్సీస్ అన్నీ వస్తాయండి. లైక్ టీసీఎస్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ అన్నీ కూడా కన్సల్టెన్సీ ఫార్మ్స్. వీళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ తక్కువ ఉంటాయి, వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళకి వేరే క్లయింట్స్కి వీళ్ళు కన్సల్టెంట్స్గా ఉండి ఆ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి బిల్డ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటిల్లో కెరీర్ బిల్డ్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఎంటర్ అవ్వటమే ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాంటి స్కిల్స్ ఉండాలి అన్నది కూడా ఇంపార్టెంట్. ఆ కంపెనీ స్పెసిఫిక్గా ఈ కన్సల్టెన్సీ కంపెనీస్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నాయి అన్నది మనం గూగుల్ నుంచి అట్లాగే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఆ తీసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కొంత రీసెర్చ్ చేసి, ఫర్ సపోజ్ బ్యాంకింగ్ డొమైన్స్ ఉంటుందండి, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఇట్లాగా డొమైన్స్ బేస్ చేసుకొని ఆ డొమైన్లో ఎలాంటి స్కిల్ కావాలి అన్నది రీసెర్చ్ చేసి గనక వాళ్ళు నేర్చుకుంటే ఈజీ అవుతుంది కన్సల్టెన్సీ ఫార్మ్స్లో రావటానికి. సో అక్కడ ప్యాకేజెస్ వచ్చేసి యావరేజ్గా 4 LPA టు 7 LPA మధ్యలో కెరీర్స్ స్టార్ట్ అవుతాయండి.